హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము రీసెంట్గా శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని విజిట్ అయ్యాము మా బాబు మొక్కు కోసం. అది చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసాను, ఒక వ్లాగ్ లాగా. ప్లీజ్ లెట్స్ గో అండ్ వాచ్. మేము ఎర్లీ మార్నింగ్ 6:20 కల్లా స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుండి. ఇక్కడ నుంచి ఒక 5 అవర్స్ పట్టింది కార్లో కాబట్టి. ఒక 3 అవర్స్ తర్వాత ఇక్కడ ఆగాము టిఫిన్ చేయడం కోసం మిడిల్లో. అండ్ టిఫిన్ అండ్ లంచ్ కూడా నేను ఇంటి దగ్గర ప్రిపేర్ తీసుకొచ్చాను. ఇంకా టిఫిన్ చేసేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యాము. ఇక్కడ మా వాడు చిల్ అవుతున్నాడు. ఎంతసేపు కార్లో కూర్చొని ఒకసారిగా ఇప్పుడు శ్రీశైలం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మోరోవర్ ఇది మా అమ్మమ్మకి ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా ఇష్టం, చాలా నమ్మకం. ఈ ప్లేస్ మిడిల్లో కనిపించింది డిండి రిజర్వాయర్ అంట. వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడు శ్రీశైల పుణ్యక్షేత్ర విషయానికి వస్తే, మనకున్న జ్యోతిర్లింగాల్లో ఇది 2వ ముఖ్యమైన జ్యోతిర్లింగంగా, అలాగే శక్తిపీఠాల్లో 6వ ముఖ్యమైన శక్తిపీఠంగా శ్రీ భ్రమరాంబిక అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారంట. అలాగే దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారంట. ఏంటంటే అంటారు కదా పెద్దవాళ్ళు, లైఫ్లో ఒక్కసారైనా కాశీని విజిట్ చేయాలి, కాశీకి వెళ్ళి రావాలి అని. అలానే శ్రీశైలం కూడా దక్షిణ కాశీ అంట. ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న దేవుడు ఎవరంటే శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారు. అంతే నాకు తెలిసినవి. ఇక్కడ శ్రీశైలం డ్యామ్ దగ్గరలోకి వచ్చేసాము. దాని కొండ స్టార్ట్ అయ్యాము. కొండపైన టెంపుల్ ఉంటుంది. మేము జూన్లో వెళ్ళాము. రైనీ సీజన్లో చాలా బాగుంటుందంట డ్యామ్ దగ్గర. వాటర్ ఫాల్ ఎంటర్ అయ్యాము శ్రీశైలం టెంపుల్కి. చాలా బాగుంది. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. తిరుపతి దేవస్థానం ఎలా ఉంటుందో ఆ ఫీల్ వచ్చింది. లింగం వీడియో క్లిప్స్ అవి నేను సరిగా షూట్ చేయలేదు. నేను తీసిన చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను. అండ్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి మా బాబుకి మొక్కిచ్చేసి దర్శనం చేసుకున్నాం. ఆ రోజు నైట్ 8:39కి మాకు దర్శనం ఉంది. ఇంకా స్టార్ట్ అయ్యాము రెడీ అయ్యి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల కొంచెం మంచిగా అయ్యింది. వీకెండ్స్ చాలా బిజీగా ఉన్నది.